రైట్ నర్సయ్య గారు మీరు వెళ్ళండి, ఎవరికి కావాలండి? మీరు పోతే ఇంకొకరు వస్తారు. పెద్ద సమస్య ఏముందల్లా? ఇప్పుడు పార్టీలా మొత్తం పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఒకటే పార్టీలో ఉన్నవారు ఎవరండి? రేవంత్ రెడ్డి గారు లేరు, కేసీఆర్ గారు లేరు, పార్టీలు మారి వచ్చిన వాళ్ళే. రైట్ రైట్ ఒక్క నిమిషం అండి నర్సయ్య గారు ప్రేమ్ గాంధీ గారు మీరు చెప్పండి. నిజంగా కాంగ్రెస్ జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో చేరడంతో అక్కడ బీఆర్ఎస్ కి బలం చేకూరే అవకాశం ఉందంటారా? అక్కడ బీజేపీ పరిస్థితి ఏంటి? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ యొక్క ఆలోచన విధానానికి కట్టుబడి ఉంటుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సరే, వారి పార్టీలో ఒక అభిప్రాయం రేపు రాత్రి కలిసి వస్తుందంటే ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారండి. మనం ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడకపోయినా ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు. ఎందుకు గమనిస్తూ ఉంటారు అని అంటే, వారు చేసినటువంటి ఆరోపణలు, జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి ఆరోపణలు ఏంది అని అంటే, నాకు పార్టీలో సరైనటువంటి గౌరవం లేదు, నేను అనుకునేటువంటి వ్యక్తులకు అవకాశాలు రాలేదు అనేటువంటి ప్రయత్నము, ఆయన ముఖ్య అనుచరుల మీదనే, ఆ ముఖ్య అనుచరుణ్ణే బీఆర్ఎస్ నాయకులే హత్య చేసిరు అనేటువంటి ఆరోపణలు చేసిండు, మాట్లాడిండు. కాంగ్రెస్ మళ్ళా వాళ్ళే కాంగ్రెస్ లకు వచ్చిర్రు అనే మాట కూడా ఆయననే మాట్లాడండి. వాళ్ళు వీళ్ళైన అన్నాడు. సరైనటువంటి గౌరవం లేదు కాబట్టి నేను ఇది చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మళ్ళా ఇప్పుడు కార్యకర్తలు వీళ్ళు వాళ్ళు అవుతారు. మళ్ళీ ఎవరు ఏ కార్యకర్తలు ఎట్లా అవుతారో తెలియదు. ఇప్పుడు సంజయ్ కుమార్ బీఆర్ఎస్ అన్నాడు, ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లకు పోయిండు అనుకుందాం, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లకు వచ్చింది అనుకోం. ఎవరు ఎట్లొచ్చినా కానీ కార్యకర్తలు అయితే ఇదైతున్నారు కదా, కార్యకర్తలు అయితే కట్టుబడి ఉంటారు కదా. 10 సంవత్సరాలు ఉన్నటువంటి సంజయ్ కుమార్ సడన్ గా కాంగ్రెస్ లకు వచ్చిండు. కార్యకర్తలు అందరైతే రారుగా. సరే, ఈయన 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి వెంటనే బీఆర్ఎస్ లకు రాగానే కార్యకర్తలు అందరు రారు కదా. కొంత ఈయన మీద అభిప్రాయం ఉన్నోళ్ళు, ఈయన మీద పట్టున్నోళ్ళు, లేదా ఈయన అంటే అభిమానించేటువంటి వ్యక్తులు, అదే మహా అంటే 10-15-20% కన్నా ఉంటది తప్ప పూర్తిగా ఓటింగ్ ప్యాటర్న్ మొత్తం మారిపోయి, ఆ జిల్లాలో మొత్తం వాతావరణం మారిపోయి పూర్తిగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితులు జరగదు. ఎందుకు జరగదు అంటే ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ఎవరు ఎందుకు పోతా ఉన్నారు, ఏం సంగతి అనేటువంటి అంశాన్ని ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పార్టీలు మారుతున్నారని సామాన్యులకు కూడా తెలుసు. ఇక మనం అలా కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే వ్యక్తిగత ప్రయోజనం అంటే అది పదవే ఉండొచ్చు, లేదా ఆయన వ్యక్తుల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఉండొచ్చు, లేదా ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. అంటే వ్యక్తిగత ప్రయోజనం అంటే ఒక డబ్బే కాదు కదా. అనేకమైనటువంటి అభివృద్ధి అంశాలు మాట్లాడుకుంటూ కూడా ఆయన చెప్తా ఉన్నాడు, నాకు ఏ అవకాశం దక్కలేదని. ఆ అవకాశాలన్నింటినీ కూడా అది వ్యక్తిగత ప్రయోజనమే కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పోయేటువంటి ప్రయత్నం చేసినాం తప్ప ఇంకోటి ఏం లేదు. తర్వాత మా మహిళా నాయకురాలు పావని గౌడ్ గారు మాట్లాడుతూ, గుళ్లకు బళ్లకు కేంద్రం ఏమైనా ఇచ్చిందా అంటే ఖచ్చితంగా ఇచ్చినామమ్మా, చేతనైనంత వరకు ఇచ్చినాము. అది ఎంత ఇచ్చినాం, ఏమి ఇచ్చినాము కావాలనుకుంటే మీరు కూడా సెర్చ్ చేసుకోండి, నేను కూడా చెప్తా. తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చెప్తున్నా, ఖాళీ శ్రీశైలం దేవాలయానికే 43 కోట్ల రూపాయలు రీసెంట్లీ ఇచ్చినాం. ఎందుకు? అభివృద్ధి అంశం. మన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి శ్రీశైలం పోతున్నప్పుడు ఆడొక ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తా ఉన్నాము. రోడ్డు తక్కువ కావడానికి, షార్ట్ కావడానికి, తర్వాత అభివృద్ధి అయినటువంటి అంశంలో 43,000 కోట్ల రూపాయలు ఇచ్చినాము. అట్లనే మీరు అంటున్నటువంటి బళ్ళ కూడా అంటున్నాము. రాష్ట్రము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూళ్లకు ఎట్లయితే ఇస్తుంటామో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 60% అంటే స్కూల్ టీచర్ల జీతాలే గానీ, స్కూల్ మెయింటెనెన్సే గానీ, స్కూల్ ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ అంతా కూడా 60% కేంద్రమే నిర్వహిస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా సమగ్ర శిక్షా అభియాన్ అనేటువంటి దాని కింద ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో 60% కేంద్రం భరిస్తుంది. అది ఎట్లా? ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో జరిగేటువంటి పని. అట్లనే ప్రసాద్ అనేటువంటి స్కీమ్ లో కూడా అన్ని దేవాలయాలకు, దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు ఇప్పుడు ప్రతి సంవత్సరం గత బడ్జెట్ లోనే 16,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే ప్రత్యేకంగా రాష్ట్రాలకు సమన్వయంతో చేసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా చేస్తా ఉంది. ₹1 ఇయ్యలేదు అనేది అవాస్తవము. అభివృద్ధి అనేటువంటి అంశంలో ఆయా ప్రాంతాలకు సంబంధించిన అంశాలు ఇస్తా ఉన్నాం. మీరు పార్టీని ప్రస్తావించి మీరు ఏమి ఇచ్చిరు అనేది మాత్రం ఉంటేనే చెప్పగలుగుతారు. టాపిక్ కూడా కాదు. మళ్ళీ ఒక విషయం చెప్తా ఉన్నా, అయితే ఇక్కడ జీవన్ రెడ్డి విషయం టాపిక్ క్లియర్ గా వచ్చినప్పుడు ఒకటి మాత్రం వాస్తవము, ఖచ్చితంగా వద్దన్నా వాళ్ళన్నా అనకపోయినా గానీ వీరంటున్నటువంటి మార్పు వెంటనే చూసేటువంటి పరిస్థితి లేదు. ఆ ఉన్నటువంటి వర్గం ఎంత, ఆయన ఏ స్థాయి వరకు తీసుకోగలుగుతారు, ఎట్లా సాధ్యమయ్యేటువంటి అంశాలు నిజంగా కూడా ఆయన మీద అవినీతి రహితమే. తర్వాత ఆయన మీద ఎందుకు వ్యక్తిగత ఆరోపణ నేనే చెప్తా ఉన్నా క్లియర్ గా. పావని గౌడ్ గారికి తెలుసో లేదో నేను చెప్తా గానీ, ఒక టైంలో ఆయన పీసీసీ అయ్యేటువంటి అవకాశాలు ఉండే. పీసీసీ ప్రెసిడెంట్ ఎప్పుడు సాగర్ ఉప ఎన్నికల టైంలో ఈయన ప్రచార కమిటీ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి ప్రచార కమిటీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన పీసీసీ అవుతాడు అన్నాడు.
కానీ చిట్ట చివరికి ఏమైంది, ఆయన పిసిసిని ఎవరెవరో లెటర్లు రాసి ఏమో రాసి ఇచ్చేసిందని చెప్పి ఆయన కూడా మొరబెట్టుకున్నాడు. పోయి ఎక్కడ అధిష్టానం దగ్గర మొరబెట్టుకుని మొత్తం కాయిదాలు రాసిండు. సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, వాళ్ళకి వీళ్ళకి అందరికి లెటర్లు రాసి, నాయనా నన్ను గౌరవిస్తలేరు, నాకు పార్టీ లేదంటే ఖచ్చితంగా ఆయన వ్యక్తిగత ప్రయోజనాలే కదా, దాంట్లో ఏముంది వేరే కొత్తగా. ఆయన అభివృద్ధి చేస్తలేరు మా ప్రాంతంలో అని చెప్పి రాయలేదు. అభివృద్ధి మా ప్రాంతంలో జరుగుతలేదు కాబట్టి నేను పార్టీ మారుతా అనలేదు. నాకు సరైన గౌరవం ఇస్తలేరు, నేను 40 సంవత్సరాల నుంచి పార్టీలు ఉన్నా, కొత్తవాడు పార్టీలకు వచ్చిండు, నాకు చెప్పకుండానే పార్టీలు వచ్చిండు, నాకు పార్టీ ఉనికి కోల్పోతున్నా, నేను నా పరిస్థితి ఇట్లా అవుతుంది, నా అనుచరుల మీద అని మొత్తం 3 పేజీల రామాయణం రాసిండు. ఈ రామాయణం ఏం రాసిండు అంతా ఆయన వ్యక్తిగతమే రాసిండు. ఆ జగిత్యాలకు అన్యాయం జరుగుతుంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు ఈ డబ్బులు రాక లేదు నిధులు లేక పరిశాన్ అవుతున్నారనే అంశం ఎక్కడ రాయలేదు. ఏం రాసిందంటే ఆయన వ్యక్తిగత అంశాలే రాశారు. ఇవన్నీ కలిసే కదా ఎవరైనా డిస్కస్ చేసేది. అది పూర్తి స్థాయిగా ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మార్పు తప్ప ప్రజల సంక్షేమం కోసం అయితే కాదు. రైట్, పవన్ గారు మీరు చెప్పండి.